ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా పొగిడారు ఆయన. చాలా అద్భుతమైన చర్య సాహసించి కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకుంది. ఇటువంటి దురాఘాతాలకు పాల్పడే వాళ్ళకి కఠినమైన చర్యలు శిక్షలు విధించాల్సిందే. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ప్రభుత్వం కూడా 21 రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళకి ఉరిశిక్ష విధించాలి అని చెప్పని దిశ యాక్ట్ తీసుకొస్తున్నామని చెప్పని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఆయన. మరి ఆ దిశ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ కులం ఏంటి? మరి దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాధితుల కులం గురించి గుర్తుకు రాలేదా? వాళ్ళు ఒక దుస్సంఘటనకు బాధ్యులని చెప్పని వాళ్ళకి శిక్షించడం న్యాయం అని చెప్పని భావించాడా? లేదు వాళ్ళ కులం ప్రాతిపదికగా వాళ్ళని ఎంపిక చేశాడా? అలాగే వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. ఆ రోజు కూడా ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. మరి ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు యాసిడ్ దాడికి పాల్పడ్డ వాళ్ళనిగా సమాజం గుర్తించిందా? వాళ్ళ కులం ప్రాతిపదికగా సమాజం గుర్తించిందా? అది కాదు రాజేష్ గారు, అసలు క్రిమినల్స్ కులం ఏంటండి? అదే చెప్తున్నా నేను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సెలెక్టివ్గా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో మాత్రం స్పందించాలని చెప్పనే ఆలోచన జరుగుతూ ఉంది. ఇవాళ తెనాలి వస్తూ ఉన్నాడు కదా, నేను పుట్టి పెరిగిన తెనాలి, ఎస్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు తెనాలి వస్తున్నావు, రా తెనాలి వచ్చి నువ్వు పరామర్శ చేయాల్సింది వేరే వాళ్ళని 1000 కాదు. మీ నాయన హయాంలో అదే తెనాలికి సంబంధించిన అమ్మాయి ఆయేషా మీరా విజయవాడలో దారుణ హత్యకు గురైతే మీ నాయన ఎవరినో కాపాడటం కోసం మన బాలకోటయ్య గారి సమీప గ్రామస్తుడే సత్యంబాబు, అసలు ఏ సంబంధం లేదు ఆ అబ్బాయికి. ఆ సత్యంబాబు, మరి ఈ అమ్మాయి మైనారిటీ, ఆ సత్యంబాబు దళితుడు. ఇవాళ దళితులు మైనారిటీల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీ నాయన వల్ల జరిగిన దురాఘాతానికి బలైపోయిన 2 కుటుంబాలు, ఒక అమ్మాయి ప్రాణం కోల్పోయింది. ఆ అమ్మాయి ఆ ప్రాణం కోల్పోయి న్యాయం కోసం అర్థించి ఆ తల్లిదండ్రులు అలిసిపోయారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి, న్యాయం మాత్రం దక్కల. అలాగే సత్యంబాబు 8 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత అతను నిర్దోషి అని చెప్పని అతనికి పరిహారం చెల్లించమని కోర్టు తీర్పిచ్చింది. ఎవరు బాధ్యులు? 100% వీళ్ళ నాయన ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా ఇరికిచ్చిన ఒక హత్య కేసుని డైల్యూట్ చేస్తూ ఒక అమాయకుడిని బుక్ చేసి అతని జీవితాన్ని బలి చేశారు. నిజంగా నీకు దళితుల పట్ల మైనార్టీల పట్ల కన్సర్న్ ఉంటే వాళ్ళిద్దరికి ఇళ్ళకెళ్ళి మా నాయన వల్ల జరిగిన తప్పుకి మీ చేతులు పట్టుకోనో కాళ్ళు పట్టుకోనో క్షమాపణ కొడతానని చెప్పని క్షమాపణ కోరు. నిజంగానే నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ వర్గాల పట్ల కమిట్మెంట్ ఉంటే, మైకి దొరకగానే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పని ఒకదంపుడు ఉపన్యాసాలు కాదు, ఆచరణపూర్వకంగా ఆ వర్గాల పట్ల కనుక నీకు ఆ చిత్తశుద్ధి ఉండుంటే అదే తెనాల నుంచి అరగంట 40 నిమిషాల దూరంలో 14 సంవత్సరాల పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్ అని చెప్పని ఈయన పాలనా హయాంలో. ఈయన పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఇళ్ళకెళ్ళి క్షమాపణ చెప్పరా వెళ్ళి ఆ బాధితుడి కుటుంబాన్ని. ఇందులో చాలా ఇన్సిడెంట్స్ తెలియవు, ఒకవేళ తెలిసినా గుర్తులేవు. అన్నీ తెలుసండి, తెలియందేమీ లేదు. కాకుండా ఏంటంటే ఇందాకే చెప్పినట్టుగా సెలెక్టివ్ అమ్నీషియా, కొన్నిటిని గుర్తుంచి పెట్టుకుంటాడు, కొన్నిటిని మర్చిపోతాడు కన్వీనియంట్గా. ఇవాళ దళితుల గురించో, మైనార్టీల గురించో, బీసీల గురించో బాధితుల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి అనుకుంటే అసలు బాధితుల పక్షాన్ని నిలబడి మాట్లాడు. అంతేగాని ఇవాళ సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, రౌడీ షీటర్లుగా ముద్రపడి ఉన్నాళ్ళని వాళ్ళని రౌడీ షీటర్గానే పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఒంటి మీద యూనిఫామ్ తోటి ఉన్న అధికారిని అధికారిగానే చూడు. అధికారి తప్పు చేస్తే ఆ తప్పుకి బాధ్యుని చేయి. అధికారి నడి రోడ్లో కూర్చోబెట్టి కొట్టడం. వీళ్ళు ఇప్పుడు కులం కార్డు తీసాక అప్పుడు ఆ చిరంజీవి భార్య ఆవిడ మాట్లాడింది, కానిస్టేబుల్ భార్య, ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేసింది. నేను దళితురాలనే, కానీ మీరు అక్కడ జరిగిన దాన్ని అన్యాయాన్ని అలా చూడకుండా ఈ యాంగిల్లో మాట్లాడతారంటే ఆవిడ కూడా ఆవేదన చెందింది. అంటే ఇంటికి వచ్చి చంపేసే ప్రయత్నం చేశారని చెప్పి. ఇక్కడ దిశ ఎన్కౌంటర్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డికి అంతిమంగా ఏం నిర్ధారణ అయింది? దిశ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిషన్ నిర్ధారణ చేసింది. ఒక ఫేక్ ఎన్కౌంటర్ని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందని చెప్పని నువ్వు సమర్థించావు. దాన్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ గురించి ఇక్కడ వీళ్ళ మీద పోలీసులు కస్టడియల్ టార్చర్ గురి చేశారు, లేదు వాళ్ళ నడిబజార్లో వాళ్ళ మీద భౌతికంగా దాడి చేశారని చెప్పని విమర్శించే నైతికత ఎక్కడుంది? బాలకోటయ్య గారు, ఇప్పుడు గంజాయి విక్రయాలు ఒకటే కాదు, వీళ్ళ మీద చూస్తే సామాన్యుల మీద దాడులు